హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. రీసెంట్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ గురించి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. వినంగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే కదా. సో మన ఈ ఓజీ సినిమా థ్యాంక్స్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ సినిమాకి స్క్రిప్ట్ మీద ఏదైనా వర్కౌట్ చేసి దీనికి ఒక యూనివర్స్ క్రియేట్ చేసైనా మళ్ళీ కూడా దీంట్లో యాక్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి హింట్ ఇచ్చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని మన ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్ ఈ ఓజీ సినిమాకి ప్రీక్వెల్ ప్లాన్ చేయబోతున్నాడని చెప్పి టాక్. సో ఈ ప్రీక్వెల్ ఏముంటుందంటే ఈ ఓజస్ గంభీర ప్రజెంట్ ఉన్న సినిమాలలో తను మొత్తం బాల్యం అంతా జపాన్లో గడిపింటాడు కదా. సో తన బాల్యం నుంచి టీనేజ్ వరకు తన లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, తను ఎలాంటి బాల్యం గడిపాడు, తను ఈ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ఎలా నేర్చుకున్నాడు. సో దీనన్నీ బేస్ చేసుకొని దీనికి ఒక ప్రీక్వెల్ ప్లాన్ చేయబోతున్నాడు అని చెప్పి టాక్ అనమాట. సో ఈ ప్రీక్వెల్కి ఇంకా మనం హీరోగా ఎవరిని ఊహించుకుంటాం, ఒక పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ తప్పక ఇంకా ఎవరిని ఊహించుకోలేం కదా. సో ఫుల్ ఎక్సైట్ అయిపోయాను ఈ న్యూస్ వినేసి. సో మెగా ఫ్యామిలీ వాళ్ళు కూడా అకిరానందన్కి మంచి రైట్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఇది రైట్ చాయిస్ అని చెప్పేసి ఫీల్ అవుతున్నారని చెప్పి టాక్ అనమాట. సో చూడాలి మన అకిరానందన్ని కటానాలో సామ్రాయి స్వాడ్ పట్టుకొని ఫైట్లు చేస్తుంటే మన పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడని చెప్పి కోరుకుంటూ ఈ సినిమా తొందరగా పట్టాలకెక్కి మన అకిరానందన్ యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.